వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దండి. డీటెయిల్గా ఈ కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీజిల్ వేరియంట్లో ఎక్కువ మైలేజ్ రావాలి అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే హైవే మీద 24+ మైలేజ్ అయితే వస్తుంది అన్నమాట. అలానే ఈ కార్ వచ్చేసరికి తక్కువ కిలోమీటర్లు తిరిగిందండి. కేవలం 88,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ మెయింటైన్డ్ కార్ అండి. చెక్ చేసుకోవచ్చు. వెహికల్ నెంబర్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ ఆగస్ట్ 2018 సంవత్సరంలో తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2033 ఆగస్టు వరకు ఉంది. అలానే ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అండి. 2026 8వ నెల వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అలానే ఈ కార్ వచ్చేసరికి బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే బానెట్, 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. అంటే షోరూమ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ కార్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉంది. అఫీషియల్గా ఈ కలర్ని చాలామంది ఇష్టపడతారండి. అలానే WRV కార్ అనేది హోండా సిటీ ఏదైతే 1.5 ID టెక్ ఇంజన్ వస్తుందో సేమ్ ఇంజన్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు మైలేజ్ అయితే మాత్రం హైవే మీద 24+ మైలేజ్ అయితే వస్తుందండి. మైలేజ్ కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ కార్ అన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించి కాల్ చేయగలరు. వెహికల్ క్వాలిటీ ఇక్కడ చూసుకోవచ్చండి. వెల్ మెయింటైన్ కార్. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో తక్కువ కిలోమీటర్లు అంటే 88,000 కిలోమీటర్లు తిరిగిన WRV వన్ ఆఫ్ ద కార్. ఎందుకంటే చెప్తుంది, మీరు ఎక్కడ కార్లు చూసుకున్నా సరే ఆల్ ఓవర్ ఏపీ ఆల్మోస్ట్ 1 lakh అబౌవ్ కిలోమీటర్స్ తిరిగి ఉన్నాయండి. ఇదైతే మాత్రం లోయెస్ట్ కిలోమీటర్స్ తిరిగిన కార్, మిస్ చేసుకోవద్దు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది. ఇంజన్ బీటింగ్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, అలానే ఏసీ ఇంటీరియర్ కావచ్చు. ఒక మంచి ప్రీమియం లగ్జరియస్ వేరియంట్ అన్నమాట. అలానే టైర్స్ విషయానికి వస్తే 4 టైర్లు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఆల్మోస్ట్ 90% బటన్, 90% అబౌవ్ బటన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. కాంటినెంటల్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ అనేవి ఉన్నాయి. అలాయ్ వీల్స్ వచ్చేసరికి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన హోండా అలాయ్ వీల్స్ అనేవి, లేటెస్ట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేవి రావటం జరిగింది. ఇక్కడ టైర్స్ చూసుకోవచ్చు, కాంటినెంటల్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్. అండ్ కాంపాక్ట్ SUV ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ వేరియంట్ అండి ఇదైతే మాత్రం. బ్యాక్ మనం చూసుకుంటే డిఫాగర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు, వైపర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి హిడెన్ క్యామ్ కూడా ఉండిద్ది అన్నమాట, కెమెరా. అలానే మనకి డిక్కీ బూట్ స్పేస్ చూసుకుంటే దాదాపుగా ఒక 350 లీటర్స్ అంటే యావరేజ్గా చెప్తున్నానండి బూట్ స్పేస్ అనేది ఉండిద్ది. అండ్ ఇక్కడ మనం అలైన్మెంట్ చూసుకోవచ్చు, అంటే యాక్సిడెంట్ అయిందా లేదా ఇవి చూసి మనం చెప్పొచ్చు అన్నమాట. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందండి. ఇక్కడ పంచెస్ మీకు కనబడుతున్నాయి కదా.
అండ్ ఇది వచ్చేసరికి ఒక బల్కీ మోడల్గా కనబడడానికి మనకి టాప్ చూసుకుంటే రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ విత్ WRV లోగోతో చూసుకోవచ్చు. సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ అనేది ఈ కార్లో రావటం జరిగిద్దండి. మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. జస్ట్ ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట. అంటే మీకు లాక్ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్, ఆటోమేటిక్గా అన్ఫోల్డ్ అనేవి అయిద్ది అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసుకోవచ్చు. కీ అనేది. అండ్ ఇది వచ్చేసరికి ORVMs లోపల ఉన్న మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట, లోపల నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే, అండ్ ఇంటీరియర్కి ముందు చాలామంది ఇష్టపడే ఫీచర్ డోర్స్లో మనకి ప్రొజెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కింద షాడో WRV అని ఈ విధంగా డోర్ ఓపెన్ చేసినప్పుడు షాడో అనేది పడిద్ది. చాలామంది ఇష్టపడతారు ఇది. ఇంటీరియర్ మొత్తం బీచ్ కలర్ సీట్స్ అనేవి కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారండి. అండ్ ఇవి వచ్చేసరికి కొంచెం బల్కీగా ఉంటాయి, కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. క్యాబిన్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా ఉండిద్దండి. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ అన్నమాట. అంటే మనకి స్పేషియస్గా ఉండిద్ది, ఇరుకుగా లేకుండా ఆరాంగా కూర్చొని వెళ్ళొచ్చు. చాలా స్పేషియస్గా ఉండిద్దండి క్యాబిన్ అయితే మాత్రం. డ్రైవర్ డోర్ మనం గమనిస్తే 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ మాన్యువల్గా. అలానే ఇక్కడ వచ్చేసరికి మాన్యువల్గా ORVMs క్లోజ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ కార్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి స్టార్ట్ అండ్ స్టాప్ పుష్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇగ్నిషన్ అనేది గ్లోయింగ్ బాగుండిద్ది ఇదైతే మాత్రం. అండ్ ఇక్కడ హోండా బ్రాండ్కి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC అనేది ప్రొవైడ్ చేశారండి, చిల్ వస్తుంది. అండ్ ఇక్కడ హోడోమీటర్ చూసుకుంటే మనకి 88,000 కిలోమీటర్స్ తిరిగిందండి. 1000%, 100% కూడా కాదు, పక్కా ఒరిజినల్ రీడింగ్ అన్నమాట. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. డ్రైవర్కి కో ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్ చేసుకోవడానికి వాల్యూమ్ ఈ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్, అంటే మనం హైవే మీద ఒక సర్టెన్ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు 6th గేర్లో అబౌవ్ 80 అనుకోండి, క్రూజ్ అనే ఆప్షన్ ద్వారా మనం గేరు యాక్సలరేటర్ యూజ్ చేయకుండానే ఇక్కడ నుంచే స్పీడ్ అనేది మెయింటైన్ చేయవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. బెస్ట్ ఫీచర్ అన్నమాట మైలేజ్ పర్పస్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్గా టచ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎన్ఎఫ్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పైన షాడో సన్ షేడ్స్ కవర్స్ కూడా రిమూవ్ చేయాల. అండ్ ఈ సన్ రూఫ్ వచ్చేసరికి మనకి చూసుకోవచ్చు పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో ఇష్టపడతారండి. మెయిన్గా ఈ కార్ వచ్చేసరికి స్పేషియస్ కోసం లగ్జరీస్గా ఉండిద్ది. లోపల క్యాబిన్ అయితే చాలా స్పేషియస్ కావచ్చు. అండ్ చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగిన కారు. మనకి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. పికప్ కావచ్చు సూపర్గా ఉండిద్ది. మైలేజ్ వచ్చేసరికి 24+ మైలేజ్ వస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ప్రొవైడ్ చేశారు, ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మళ్ళీ చిన్న స్పేస్ అనేది ఉండిద్ది ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇంజన్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి జస్ట్ సింగిల్ ట్యాప్, ఇప్పుడు చూడొచ్చు సింగిల్ ట్యాప్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మనం వెళ్ళేటప్పుడు సస్పెన్షన్ చిన్న గతుకుల్లో, ఎంత పెద్ద గతుకుల్లో వేసినా చిన్న సౌండ్ కూడా రాదు. అండ్ ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి. అండ్ ఇది కూడా చాలా బాగుందన్నమాట. WRV
ప్రొజెక్టర్ అనేది డోర్లో ప్రొవైడ్ చేసిన. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విధంగా లుక్ ఉండిద్దండి. మనకి డిఆర్ఎల్, మార్నింగ్ డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంజన్ చూసుకోవచ్చు మీరు. బీటింగ్ ఒక్కసారి మీరు వినండి. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్స్ అంటే అవసరం లేని సౌండ్ అంటారు అనమాట. డిస్టర్బెన్సెస్ ఏమీ లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సైలెంట్గా ఉండిద్ది అనమాట ఇంజన్. ఈ కార్స్ కూడా మనకి దాదాపుగా షోరూంలో 13 lakhs నుంచి 13,80,000 దాకా ఉన్నాయండి. సో ఈ కార్ మన హానియా కార్ డెకర్స్ తరఫు నుంచి 6,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. 88,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టైర్స్ ఉన్నాయి, 4 టైర్లు కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ప్రజెంట్ కార్ తీసుకొని జస్ట్ డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడమే. అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సన్ రూఫ్ ఉంది. సో ప్రతిదీ మనకు కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.